హాయ్ ఫ్రెండ్స్, 30 రోజులు 30 పక్షుల్లో ఈ రోజు మన పక్షి 4వ పక్షి గ్రే హెరాన్ యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే కాకినాడ దగ్గర ఉన్న గోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో అయితే మనకి క్యాప్చర్ అయింది. సో దీని యొక్క మనం ప్రత్యేకతలు చూసుకుంటే ఇండియాలో మనకి 6 టైప్ ఆఫ్ గ్రే హెరాన్స్ అయితే ఉన్నాయండి. పక్షి యొక్క కంటి నుండి చిన్నటి నల్ల గీత కంటి దగ్గర మొదలై విశాలంగా స్టార్ట్ అయ్యి రెక్కల కింద వరకు ఒకే గీత మెయింటైన్ చేసుకుంటూ బాగుంటుందండి. దీని తల మరియు మెడ మాత్రం చాలా తెల్లగా ఉంటుంది. శరీరం రెక్కల పైన మాత్రం బూడిద రంగు ఉంటుంది. దిగు భాగం అంటే పొట్ట మీద మాత్రం బూడిద తెలుపు రంగులో ఉంటాయి. రెక్కల మీద కొంతవరకు నల్లగా ఉంటుంది. పొడవాటి బదునుగా ఉన్న ముక్కు గులాబీ మరియు పసుపు రంగులో ఉంటుంది. మరియు కాళ్ళు గోధుమ రంగులో ఉంటాయండి. గ్రే హెరాన్లు మాంసాహార జంతువులను మరియు ఎక్కువగా చేపలను తింటాయండి. ఇవి బాగా పూర్తిగా నాన్ వెజిటేరియన్స్ అయినప్పటికీ సీజన్ మరియు అందుబాటులో ఉన్న వాటిని బట్టి ఎక్కువగా కప్పల్ని, అక్కడ ఉన్న మస్కులర్స్ ని, పాముల్ని, చిన్న చిన్న పక్షుల్ని, అక్కడ దొరికే ఎర్త్వర్మ్స్ ని, చెరువుల్లో ఉండే బాతు పిల్లల్ని, నత్తల్ని, కప్పల్ని, ఎలుకల్ని, కొన్నిసార్లు మొక్కలు కూడా తింటాయండి. వాతావరణాన్ని బట్టి ఇవి ఎక్కువగా ఆహారాన్ని మార్చుకుంటూ ఉంటాయండి. చాలా సాధారణమైన పక్షులండి. లోతులేని నీటిలో, నదీ పరివాహక ప్రాంతాలలో, తీర ప్రాంతాలలో, సముద్ర పరివాహక